హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీక్ మేము ఈడిట్ ఆర్ వెరిట్ చేసాము, చాలా బాగుందన్నారు. అందుకని ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అని అనుకోవడానికైతే బ్లైండ్ ఫోల్డ్ అనుకున్నాం, కానీ అందులో ఏంటి అనేది బ్లైండ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు రివీల్ చేసేంతవరకు తెలియదు. అంటే ఒకళ్ళు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ చేయాలి. ఎవరు ఎంతసేపులో చేస్తారు అనేది ఆ టాస్క్ ఏంటో నాకు చెప్పలేదు, ఇంకే తెలుసు. ఇప్పుడు ఇది అయిన తర్వాత తెలుస్తుంది. సరే, స్టార్ట్ చేయాలి. నీకు ఇప్పుడు ఇది ఫోల్డ్ చేస్తాను, బ్లైండ్ది కడతాను. ఇది బ్లాక్ క్లాత్ని ఒక్క నిమిషం. రెండు మారుతా చాలు, ఏమీ కనిపించట్లేదు. మరి బ్లైండ్ ఫోల్డ్ అంటే అంతే కదా, అంతే కదా. ఓకే, ఇన్ని వరుసలు వేసేసరికి అస్సలు కనిపించట్లా, నిజంగా కనిపించట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఐటమ్ తీసుకొస్తాను నేను ఇప్పుడు, దాన్ని ఏం చేయాలో చెప్తాను. ఒక్క నిమిషం. సరే, సస్పెన్స్ ఏంటో నాకు తెలియదు. చూద్దాం. బౌల్ ఓపెన్ చేశారు, పట్టుకోవచ్చా నేను? బౌల్సా? ఇవి 4 బౌల్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు ఇంకొక బౌల్ ఇచ్చాను. ఇక్కడ చూడు, ఇది ఒక బౌల్. ఇందులో నేను కొన్ని ఐటమ్స్ పెట్టాను అనమాట. వాటిని నువ్వు సెగ్రిగేట్ చేసి ఈ 4 బౌల్స్ లో వేయాలి. ఓకే ఓకే, 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 వేయాలి, సెగ్రిగేట్ చేసి వేయాలి. ఈ ఐటమ్స్ ఏంటనేది ఎవరు తొందరగా వేస్తారు అనేది చూద్దాం, ఎవరు ఎంతసేపులో వేస్తారో చూద్దాం. సరే రెడీ, నేను టైమర్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా? సరే సరే సరే, చూస్తున్నా, ఆలోచించుకుంటున్నాను ఎలా చేయాలి. ఇందుకే ఐటమ్ బౌల్స్ చూసారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమున్నాయో నేను చూడ. ఏమిటి ఇంత చిన్నగా ఉన్నాయి? ఒక్క నిమిషం, కెమెరాకి చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం. ఏయ్, ఈ చప్పుడు అవుతుంది. అవును కదా, కళ్ళే పెట్టాను. ఓకే, నేనేం పెట్టానంటే చెప్పు. సరే, నువ్వే వేసినాక చెప్దు ఏమేంటి అవి. ఓ సరే, ఒక్క నిమిషం. ఇది ధనియాలు. ఓకే, ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి ఏమిటి? మరి బ్లైండ్ ఫోల్డ్ లో మరి ఆ మాత్రం ఉండాలి కదా. నాకేమిటి ధనియాలు తప్ప ఇంకేం తగలే. ఏంటిది? ఏమిటిది? ఏమిటి ఆవాలా? ఏమిటిది? ఐ హోప్ సో. సరే, ఏమిటి ఎప్పటికవుతాయి ఇప్పుడు ఇవి సెపరేట్ చేయడం? ఒక్కొక్కటైనా సెపరేట్ చేయడం అవుతుందా నాకు? అయ్యో, ఇది ధనియాలాగే ఉన్నాయి. సరే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? నేను కష్టపడిపోయి. ఓకే, అయ్యా సరే, ఇవి 4 బాల్స్ పెట్టుకున్నావా? పెట్టుకుని వెయిట్ లో వేసింది దాంట్లోనే వేయాలి, గుర్తు పెట్టుకోవాలి నువ్వు. సరే, నేనేదో కష్టపడి రండి పెట్టి. ఏ ఐటమ్ ఏ దాంట్లో వేస్తున్నావో దాంట్లోనే వేయాలి. ఇందులో 4 ఐటమ్లు ఉన్నాయి, 4 ఐటమ్లని మనం ఇందులో వేయాలి. 4 అందులో వేయాలి, అంటే 4 వేయాలి. అవును. సరే, స్టార్ట్ చేయొచ్చా? మీరు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. ఐ థింక్ దిస్ ఈజ్ ధనియం. ఒక్క నిమిషం. సరే, ఇక్కడ ఒకటి పెట్టుకున్నా. ఇది నాకు ధనియాలు తగులుతున్నాయి, ఇంకేమి తగలట్లేదు. ఇది ఆవాలా? కనిపిస్తుందా కెమెరాకి? ఏమో నా లెక్కన అది ఇందులో పడిపోయింది అంటే కొంప తీసి బయటికి పడిపోయింది. అది బయటికి చూడండి. సరే, ఇందులో వంటింటిలో పప్పులు ఉప్పులు పెట్టారా? ఓకే, అయ్య బాబాయ్, ఇంకోటి ఏదో ఉంది, అది దొరకట్లేదు. అంటే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా. జీలకర్ర కూడా వేసారా? సూపర్ అసలు.
జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఇంకోటి ఏదో ఉంది. అది పెసరపప్పు అవ్వచ్చు లేదా మినప్పప్పు అవ్వచ్చు. అమ్మ ఒక్కటి సెగ్రిగేట్ చేశానా? ఎంతసేపు పట్టిందో దీనికి. ఏం జరుగుతుంది నాకు తెలియట్లేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ధనియా. ఐ కెప్ట్ ఇట్ ఓవర్ హియర్. అయ్య బాబాయ్, ఏమిటి ఇందులో ఏం లేదు, నేను వేసాను ఇందాక. తీసేసారా ఏమిటి? నేనేం తీయలేదు. సరే ఇదిగో. ఏమిటి? ఏం లేదు. ఇది ధనియం వేసేసాను, అయిపోయింది. ధనియాలే వస్తున్నాయి అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అందుకే అవే తగులుతున్నాయి. అమ్మో, ఈయనకి కూడా యూట్యూబ్ వచ్చి బాగానే పట్టుకుందండి. ఇది జీలకర్ర సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పెట్టాను. ఈ ఐడియా నాది కాదు. బ్లైండ్ ఫోల్డ్లో ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ మరి ఇన్ని ట్విస్టులు ఉంటాయని నేను అనుకోలేదు. నేను ఆవాలు ఇక్కడ ధనియం పెట్టాను కదా, ఇక్కడ ఆవాలు పెట్టాను. అమ్మో, ఇదేదో తెలీదు, ఏదో పప్పు. అది మీరు హెల్ప్ చేయొద్దు, వద్దు, జెన్యున్గానే చేద్దాం. పర్లేదు, నేను హెల్ప్ చేయట్లేదు, నీకు తీసి ఇవ్వట్లేదు కదా, కానీ ఓకే. అమ్మో, 2 అయ్యాయా? ఐ థింక్ దిస్ ఈజ్ ధనియం. అంటే ఉన్న వాటిలో పెద్దది ఇది కదా. ఇది నేను ఎంత టైం పెట్టుకుందాం ఇలా? ఎప్పుడు చూద్దాం, కనీసం అసలు టైమర్ పెట్టారు కదా. టైమర్ పెట్టాను, చూద్దాం. ఒక 4-5 చేయడానికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇది ఆవాలు. ఇప్పుడు నాకు కళ్ళు తెరిచిన తర్వాత ఉంటుంది నాకు అసలు ట్విస్ట్. సరే, ఒక 5 minutesకి ఎన్ని చేస్తాము అనేది చూద్దాం, ఓకేనా? నేను ఇప్పటికి 3 rounds చేసేదానండి, ఇది 3rd. సరే, 5 minutes వరకు చూద్దాం. సరే, ఎంత చేస్తావు ఏంటనేది. సరే చూద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి తగులుతో, అంటే మరి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అందుకని చేతిలో పట్టుకుని మార్చుకోవడం కుదరట్లేదు. అంటే ఇన్ని ఉన్నాయి, 2 చేతులు వాడచ్చా? 2 చేతులు వాడచ్చు. ఇప్పుడు ఇందులో పప్పు ఏదో ఉంది, ఆ పప్పు నాకు దొరకట్లా. ఆ పప్పు కోసం నేను కొట్టుకుంటున్నాను ఇక్కడ. ధనియాలు తగులుతున్నాయి. ఇది జీలకర్ర. ఐ థింక్ దిస్ ఈజ్ జీలకర్ర. ఆగని చెప్తా, జీలకర్రనే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకొకటి ఏదో ఉంది, పప్పు ఉంది. అది మినపప్పు అవ్వచ్చు, లేదు పెసరపప్పు అవ్వచ్చు. ఆ పప్పుని తీస్తే నేను 3 చేశాను, 3 డిఫరెన్షియేట్ చేశాను. ఈ 3 చేయడానికి ఎంతసేపు పట్టిందో గట్టిగానే పెట్టుంటుంది. మినపప్పు తగలట్లేదంటే అసలు ఎక్కడ? అమ్మ, మినపప్పు ఒకటి దొరకవే, నాకు ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. దొరికినట్టే ఉంది. ఎస్, దొరికింది. ఇంకొక నిమిషమే ఉంది. ఇది ధనియాలు, మినపప్పు కాదు ఇది. ఇంకా ఒక్క నిమిషమే ఉంది. సరే, అయితే ఇప్పుడు ఈ మినపప్పు ఒకటి వేసేస్తే నేను 3 వేసినట్టు. ధనియాలు నేను మొక్కలు చేసేసానా? నీ ఒక్క మినపప్పు దొరకవే. 40 seconds ఉంది ఇంకా. అమ్మో, ఒక్క మినపప్పు మనది ఇది చేస్తుంది అని ఇప్పుడే తెలిసింది నాకు. ఇది మినపప్పే అనుకోవాలి, ఐ థింక్ సో. 30 seconds. సరే చూద్దాం. ఇప్పుడు ఈ 30 secondsలో నేను ఇంకేం చేయగలను? 25 seconds. ఒక ఆవం వేసాను, ఒక ధనియా. 20 seconds. 15 seconds more. మినపప్పు, ఈ మినపప్పు ఒకటే. 50 seconds more. ఏదో పప్పు. 5 4 3 2 1 స్టాప్. కావాలి. ఇప్పుడు నేను కళ్ళు తెచ్చుకుని చూసి నేనే తడుచుకోవాలన్నమాట ఫస్ట్. మీరు ఏమేం జరిగి టైమర్ చూపిస్తాను నేను. నేను ఏమేమి డిఫరెన్షియేట్లు చేశాను? 5 minutes 64 seconds. ఇందులో నేను 3 డిఫరెన్షియేట్ చేశానని నేను అనుకుంటున్నాను. 64 seconds. అంతేనా? 3 చేశానని నేను అనుకుంటున్నాను నా లెక్క ప్రకారం. నేను కళ్ళు తెరవనా, లేదంటే మీరే చూసి చెప్తారా? కళ్ళు తెరుస్తాను, చూద్దాం నువ్వు కూడా ఏమేం చేసావు అనేది. వెంటనే నువ్వేం చేసావు? 4 ధనియాలు, తర్వాత ఆవాలు వచ్చి ఇందులో కనిపిస్తున్నాయి అవి మినపప్పు. ఆవాలు వచ్చి కనిపించట్లేదా? 1 2 3 4 5 6
ఆవాలు 6 చేసావు, కనిపిస్తున్నాయా? మినప్పప్పు 3 చేసావు. ఇదిగో ఇది కనిపించట్లేదా? నాకే డౌట్. జీలకర్ర 4 చేశాను. నేను బాగానే గుర్తుపెట్టాను. ఐ థింక్ సో. ఓకే, కనిపించట్లేదు కదా? కనిపిస్తున్నాయి. ఐటమ్స్ చిన్నగా ఉన్నాయి కదా, అందుకే కనిపించకపోవట్లేదు. ఇప్పుడు నేను ఎన్ని చేశాను? ధనియాలు ఇప్పుడు ఇలాగా ఆవాలు 6 పేపర్లో రాసుకోవాలి. ఆవాలు 6, తర్వాత మినపప్పు 3, జీలకర్ర ఒకసారి టాప్ యాంగిల్లో చూపిస్తాను. జీలకర్ర 5. ఒకసారి కెమెరాని ఈ యాంగిల్లో చూపించండి ఒకసారి. వారిని ఇదిగో లేదు దిస్ వన్. ఒక్క నిమిషం, కనిపిస్తున్నాయా? మినప్పప్పు 3. కలపదు అలాగే ఉంచాను. ఇవి వచ్చేసరికి ఆవాలు, ఇది వచ్చేసరికి జీలకర్ర. ఫైన్, వెనక్కి పెట్టండి, కొంచెం వెనక్కి పెట్టండి. ఇప్పుడు ఈయన ఎన్ని చేస్తారా చూద్దాం. రండి రండి రండి. ఓకే, కూర్చోండి, నేను కడతాను. స్టాప్ వాచ్. అది కెమెరాకి వచ్చేసరికి పెట్టలేదు. ఇంకా అది ఆన్ చేయలేదు, కనిపించట్లా. కొంచెం వెనక్కి పెడితే సరిగ్గా కనిపించట్లేదు అందులో. నేను కనిపించట్లేదా? నేను పెడతాను. 8 మినిటా? ఐ హోప్. అయ్య బాబాయ్, నేను కెమెరా యాంగిల్ మారుస్తాను. ఇప్పుడు ఇంకా నిమిషం. ముక్కు కూడా కట్టేసిందండి, మాస్క్ లాగా. ఎస్, ఒక్క నిమిషం, నేను ఇంకా ఇవ్వలేదు. ఇవి బౌల్సా? 1 2 3 4. ఇది ఒరిజినల్ బౌల్, ఇది సంగతి. 1 2 3 4. స్టార్ట్ కొట్టిన ఒక్క నిమిషం కదా. నిమిషం నేను స్టాప్ వాచ్ ఆన్ చేయాలి. 1 minute. క్లాక్, స్టాప్ వాచ్. ఓకే, స్టార్ట్ చేసావా? చేసావా? స్టార్ట్ చేసా. ఓకే, అది అంట్లో అయిపోదు. ఏదో ఒకటి నేను డిస్టర్బ్ చేయాలి. బౌల్ కదా ఇది. బౌల్ నేను డిస్టర్బ్ చేయాలని అన్నాను. ఒక్క నిమిషం. మధ్యలో డిస్టర్బ్ చేసి ఇట్లా అంటే నేను చేసినవి నేను ఇందులో వేసేయడం మర్చిపోయాను. మరి నాది ఆల్రెడీ ఒకటి వేసాను దీంట్లో. అయ్యో సారీ, తీసేశారు. సారీ క్షమించాలి. అలా కాదు, అన్నిట్లోనే వేయాలి కదా. ఏదో ఒకటి వేయి చూద్దాం. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడితేనే పెద్ద డిస్టర్బెన్స్. ఇంకెంత మించి డిస్టర్బెన్స్ ఏముంటుంది? నేను ఎలా చేశాను ఇప్పుడు ఇదంతా అయిందో వీడియో చూస్తే తెలియదు ఎవరెలా చేశారో. పెట్టినప్పుడు బాగానే ఉంది, కానీ పెట్టినదే పెట్టాను, కానీ ఆ సెగ్రిగేట్ చేయడం నాకే ఇబ్బందిగా ఉంది. నేను సెగ్రిగేషన్ అంటే నేను బ్లైండ్ ఫోల్డ్ సెగ్రిగేషన్ అంటే ఏదో అనుకున్నాను, కానీ నేను మరి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇంత చిన్నవి ఇస్తే అసలు వాటిని పట్టుకుని ఎతకడానికి చాలా కష్టంగా ఉంది, కానీ బాగుంది. చిన్నవి అన్నీ ఇప్పుడు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి పెట్టామనుకోండి ఏముంటుంది, అన్నీ చిన్నవి పెట్టి అందులోంచి సెగ్రిగేట్. ఇప్పుడు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి. శనగపప్పు వేసుంటే ఈజీ అయిపోయింది, ఎందుకంటే శనగపప్పు తెలిసిపోతుంది ఈజీగా. శనగపప్పు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో మినప్పప్పు, నాకు మినప్పప్పు పెసరపప్పు అని డౌట్ వచ్చింది. అదే ఇప్పుడు బౌలే ఆవాలు, జీలకర్ర ఎంత చిన్నగా ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, ధనియం కొంచెం తెలుస్తుంది, కానీ అసలు మినప్పప్పు దొరకట్లేదు ఇందులో.
ఆవాలు జీలకర్ర దొరికేస్తున్నాయి, ధనియం ఉత్తినే దొరికేస్తుంది. ఇది చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు ఇందులో వెయిట్ లో వేస్తున్నాము, అది కూడా గుర్తు పెట్టుకోవడం కూడా ఒక ఆర్డర్ లో ఇప్పుడు ఎందుకంటే అన్ని మినపప్పులు దాంట్లో దేంట్లో వేస్తున్నాము అని కూడా గుర్తు పెట్టుకోవడం. అన్ని మినపప్పులు పెట్టాలి, అన్ని ధనియాలు పెట్టాలి, అన్ని జీలకర్ర పెట్టాలి, అన్ని పెట్టాలి, అన్ని పెట్టాలి. ఇప్పుడు మరి ఒకే దాంట్లో 2 డిఫరెంట్ వేస్తే డిస్క్వాలిఫై అయిపోయినట్టే కదా, అది ఓడిపోయినట్టే, వాళ్ళు లెక్క మిస్ అవుతుంది కదా. కావాలని ఓడిపోవట్లేదు, జెన్యున్ గానే ఆడుతున్నాం. ఎంతవరకు వేయగలుగుతామో చూద్దాం. ఆవాలు అసలు చేతిలోకి తగలట్లేదు తెలుసా. జీలకర్ర కూడా చాలా సన్నంగా ఉంది ఇక్కడ, ధనియం ఇక్కడ తెలుస్తుంది కానీ బాగుంది ఇది. ఇంకొకసారి ఇస్తే మరి జనానికి బోరు కొట్టేస్తుంది కానీ నిజంగా చాలా బాగుంది. ఇలా బ్లైండ్ ఫోల్డ్ చేసి ఇలా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ధనియాలు సెగ్రిగేట్ చేయడం క్రేజీగా ఉందబ్బా. నాకు బాగా నచ్చింది ఐడియా. చూద్దాం. 3 minutes 10 seconds, ఇంకా 2 నిమిషాలు ఉంది. కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తోందని. 3 minutes 20 seconds. గుర్తుపట్టడం తేలికవుతుందేమో కానీ సెగ్రిగేట్ చేయడం కష్టం. ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి కదా, అన్ని మనం మినపప్పులు అన్ని మినపప్పులు వేయాలి. మినపప్పులు అన్ని మినపప్పులే వేయాలి అంటే డిస్టర్బ్ చేద్దాం అంటున్నాను. మరి దారుణంగా ఉంటుంది కదా, ఫెయిర్ గేమ్ ఆడాలి కదా అని చెప్పి డిస్టర్బ్ చేయగా. ఇటు సెపరేట్ చేయడం ఒక ఎత్తు, దేంట్లో ఏది వేసామో అది గుర్తుపెట్టుకుని దాంట్లోనే వేయడం ఒక ఎత్తు. నాకైతే ధనియాలు బాగానే దొరికేసాయి, ఆవాలు దొరికేసాయి. ఆ జీలకర్ర మినపప్పు అస్సలు దొరకట్లేదు. ఆ జీలకర్ర మరి సన్నంగా ఉండేసరికి ఇంకా దారుణంగా ఉంది. బౌల్ అయితే అదే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీలకర్ర నాకు ఎక్కువ ధనియాలే దొరికాయి కానీ ఆవాలు కూడా బాగానే పట్టుకున్నాను. మినప్పప్పు అసలు తెలియలేదు. నేను మినప్పప్ప పెసరపప్ప అనుకున్నాను. ఇంకా ముందరుంది. అది అన్నీ వేయాలి, ఏదో ఒక్కటే తీసేసేస్తే కాదు. చేతికి రావద్దా, నాకు కింద పడిపోతే కౌంట్ ఉండదు. ఓకే సరే. 4 minutes 50 seconds అయిపోయింది. 51 1 1 5 4 3 2 1. సరే 5 minutes. ఒక నిమిషం, ఇది చూపిస్తున్నా. 5 minutes తీద్దాం. ఇప్పుడు చూద్దాం. నేను తీస్తా. వెరీ గుడ్, కరెక్ట్ గానే వేసాను. నేను అనుకున్న మధ్యలో జీలకర్ర వీటికి ఏమన్నా మిస్ అయిపోతానేమో అని చెప్పి అనుకున్నాను. మినప్పప్పు 1 2 3 4 5 6 7 8 9 10. ఆగండి, కెమెరా దగ్గరికి వస్తాను. ఆవాలు ఉన్నాయి. ఓహో, నేను బాగా చేశారండి. అమ్మా సూపర్ అసలు. ఆగు చూపిస్తాను నేను. దిస్ ఈజ్ మినప్పప్పు. రెస్టారెంట్ నేను నిజంగా ఇన్ని చేయలేదు 5 నిమిషాల్లో. కొంచెం కింద లేదు 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 కింద పెట్టు. అలా కదా కింద పెట్టు చెప్తా. ఇదిగో ఒక నిమిషం కనిపించట్లా. నువ్వు టాప్ యాంగిల్లో పెట్టు ఒకసారి. ఇదిగో ఇది ధనియాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అబ్బో. జీలకర్ర 1 2 3, ఇది ధనియం 4 5 6 7. అబ్బో. 1 1 2 3 4 5 6. కదపద్దు కనిపిస్తుంది. 1 2. ఆగండి, ఆవాలు అలక్క చెప్తా. ఆవాలు ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బో, ఈ రౌండ్ విన్నర్ ఈయనేనండి.
1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 అబ్బా సూపర్ అసలు. కొంచెం అనుకోబెట్టు. ఇది బాగా ఎడిట్ చేయాలి, కనిపించట్లేదు. బాగా ఎడిట్ చేయాలి, పడేలా ఉంది. ఓకేనా? హాయ్ కొంచెం ఎడిటింగ్ చేయాలి గట్టిగా. అయ్యా నేను నిజంగా అనుకోలే ఈయన ఇంత బాగా చేస్తారని. చూసారా, మినప్పప్పు చేసి అన్ని నేను 1 2 అనుకున్నాను, బట్ కానీ చేతికి బాగానే వచ్చినాయి నాకు కూడా. అబ్బో నీ నోటిపోయాని నేను నిజంగా ఇన్ని చేయలే. నేను 1 2 చేశాను కదన్నీ. నేను ఏది డబుల్ డిజిట్కి వెళ్ళాలా, నేను ఏది డబుల్ డిజిట్ చేయలేదు. ఏమిటి మినప్పప్పు 10 చేసేసి, ఆవాలు 10 చేసేసి, ధనియాలు 11 చేసేసి, మళ్ళీ దీన్ని ఏమంటారు జీలకర్ర 10 చేశారు. అసలు హైలైట్ అది. 1 2 3 4 5 6 7 8 చేశారు జీలకర్ర. అబ్బో ఐడియా వస్తే బాగుంది. ఇది విన్నర్ ఈయనే. చాలా కళ్ళు మూసుకుని మరీ గుర్తుపెట్టారు. సూపర్ కదా, బాగుంది. ఎప్పుడన్నా పోపుల పెట్టలో ఏమన్నా 1 2 అలా పడితే వాటిలన్నింటినీ తీసి విడదీయడమే చాలా కష్టంగా ఉండేది తెలుసా. అంటే పోపు వేసేటప్పుడు కొన్ని ఆవాలు జీలకర్ర వీటిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒకసారి చెప్పాను దీనికి, ఇలా ఉన్నప్పుడు ఇది తీసుకోవడం అంటే విడదీయడం చాలా పెద్ద కష్టం అని. అది గుర్తొచ్చి ఇది పెట్టినట్టు ఉన్నారు. నేను ఓడిపోయాను. సరే, మా ఛాలెంజ్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి. ఆ టంగ్ ట్విస్టర్ గురించి, టంగ్ ట్విస్టర్స్ మా కుప్ప కంగారు కుప్ప, మాకు కరిచే కుక్కరే. మా కుప్ప కంగారు కుప్ప, మాకు కరిచెక్క, మా కుప్ప కర్రల కుప్ప. అది బాగా నచ్చింది. ఈ వీడియో ఇది సెగ్రిగేషన్ చేసాం కదా, నెక్స్ట్ వీడియో టంగ్ ట్విస్టర్స్ మీద చేస్తున్నాము. ఆన్ ఆడియన్స్ డిమాండ్ టంగ్ ట్విస్టర్స్. అది కూడా ల్యాక్ చేయకుండా ఒక 4 టంగ్ ట్విస్టర్స్ కానీ 5 టంగ్ ట్విస్టర్స్ కానీ ప్లాన్ చేశాను. అందులో నేనే గెలుస్తాను, ముందే చెప్పాను. టంగ్ ట్విస్టర్స్ అయితే నేను ముందే ఒప్పేసుకుంటాను. కానీ వీడియో చేస్తాను, నేను ట్రై చేద్దాం. అది కూడా ఎలా అంటే ఒక బౌల్లో పెట్టి ఏదొస్తే అది, ఏమి ఇలా ఎవరికి ఇప్పుడు నాకు కొన్ని టంగ్ ట్విస్టర్స్ వచ్చి ఈయనకి కొన్ని వచ్చి ఏదొస్తే అది చెప్పడం అలా కాదు. ఒక బౌల్లో పెట్టి ఆ బౌల్లోంచి తీసి అది ఏదైతే అది ఇంగ్లీషా, తెలుగుయా, హిందీయా హోతా హై. ఓకే, ట్రై చేస్తాను నేను కూడా ఖచ్చితంగా. ఫైన్. అయితే ఈ వీడియోకి ఇంతటితో సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. జై హింద్.